పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నేను నా సభ్యులతో సహా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఓటు వేసేటప్పుడు మంచి చెడ్డలు ఆలోచించి అదేవిధంగా ఎవరు గెలిస్తే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి మరి ఏ సమస్యకైనా ప్రజలకు సహకారంగా ఉంటారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఓటు ఎవరికో ఒకరికి వేయాల్సిందే, కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి దశలోనే దేశంలో ఉంచినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి ఈరోజు 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పొత్తుల ఈశ్వర్గా నేను కూడా కొనసాగుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు తెలంగాణకు ఏ సమస్య వచ్చినా రక్షణగా నిలబడేటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మరి కారు గుర్తుకు ఓటేసి